నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం సిరంజీ సార్ ఎకానమీ బుక్లో నుంచి జాతీయ ఆదాయం అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం గత వీడియోలో స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయ అంచనాలు వేసినటువంటి వ్యక్తులు ఎవరు, వారు ఏ పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు, అదేవిధంగా మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు, అదేవిధంగా శాస్త్రీయబద్ధంగా అంచనా వేసినటువంటి వ్యక్తి ఎవరు, బ్రిటిష్ ఇండియాకి అంచనా వేసిన వ్యక్తి ఎవరు, బ్రిటిష్ ఇండియాకి నేటివ్ ఇండియాకి కలిపి అంచనా వేసిన వ్యక్తి ఎవరు, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం తెలుసుకోవడం. ఇప్పుడు ఈ వీడియోలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్, జాతీయ ఆదాయాన్ని అంచనాలు అనేవి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందుగా మీ అందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అదేవిధంగా చూసే వాళ్ళు సగం కంటే 70% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఫ్రీగా వస్తుంది కాబట్టి చూసేవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. మరి కొంత మనం ఎఫెక్ట్ పెట్టి వీడియోలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి ఎగ్జామ్స్ అనేవి జూలై ఆగస్టులో ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే మనం జాతీయ ఆదాయ అంచనాలు అనేవి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయ అంచనాల యొక్క ప్రాధాన్యతని గుర్తించి మనకి ఒక కమిషన్ని వేయడం అనేది జరిగింది, ఒక కమిటీని వేయడం అనేది జరిగింది. దేనికోసం? జాతీయ ఆదాయ అంచనాల కోసం ఒక కమిటీని వేయడం అనేది జరిగింది. ఆ కమిటీ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ కమిటీ. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ కమిటీ. ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ కమిటీని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1949 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ యొక్క అధ్యక్షుడిగానే ఎవరనేది మనం చూసుకున్నట్టయితే చైర్పర్సన్ ఎవరంటే పిసి మహల్నోబిస్. చైర్మన్ ఎవరంటే పిసి మహల్నోబిస్. ఈ పిసి మహల్నోబిస్ అధ్యక్షతన మనకి ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీని వేయడం అనేది జరిగింది. దీనిలో ఒక ఇద్దరు సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే డిఆర్ గాడ్గిల్, అదేవిధంగా రెండవ వ్యక్తి వికేఆర్వి రావు. డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు సభ్యులుగా, పిసి మహల్నోబిస్ అధ్యక్షతన మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయ అంచనాల కోసం మనకి నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనినే ఈ కమిటీనే మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే హై పవర్డ్ కమిటీ అని కూడా పిలుస్తారు. హై పవర్డ్ కమిటీ. ఈ కమిటీని ఇంకో పేరుతో ఏం పిలుస్తారంటే హై పవర్డ్ కమిటీ. అయితే ఈ కమిటీ అనేది, ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ కమిటీ అనేది ఇది ఆ టైంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఆర్థికవేత్తలైనటువంటి సైమన్ కుజినెట్స్ లాంటి ఆర్థికవేత్తల సలహాలు కూడా ఈ కమిటీ అనేది పొందడం అనేది జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర్యం తర్వాత శాస్త్రీయబద్ధంగా దేశం మొత్తానికి జాతీయ ఆదాయ అంచనాలని ప్రారంభించడం వలన దీనిని ఈ కమిటీ ఏర్పాటుని మనం ఒక ల్యాండ్ మార్క్గా చెప్తాము. ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఒక ల్యాండ్ మార్క్గా చెప్తాం. ఎందుకోసం అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం జాతీయ ఆదాయ అంచనాలని ఒక శాస్త్రీయబద్ధంగా అంచనా వేసుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి కమిటీ. అదేవిధంగా దేశం మొత్తానికి శాస్త్రీయబద్ధంగా
జాతీయ ఆదాయ అంచనాలు వేసిన కమిటీ కాబట్టి దీన్ని ఒక ల్యాండ్ మార్క్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ కమిటీ అనేది మనకి 2 నివేదికలు ఇవ్వడం అనేది జరిగింది. 2 సార్లు నివేదికలు ఇవ్వడం అనేది జరిగింది. మొదటి నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే 1951లో మొదటి నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా రెండవ నివేదిక ఏమో 1954లో ఇవ్వడం అనేది జరిగింది. మొదటి రిపోర్ట్ 1951లో ఇచ్చింది, అంచనా వేసింది జాతీయ ఆదాయ అంచనాలని. రెండోసారి 1954లో ఈ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే 1951లో ఇది జాతీయ ఆదాయ అంచనాలు వేసిందని చెప్పాం కదా. ఏ సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఆదాయాల అంచనాలు వేసిందంటే 1951లో ఉండేటప్పుడు ఇది ఏ సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఆదాయ అంచనాలు వేసిందంటే 1948, 49కి చెందినటువంటి జాతీయ ఆదాయ అంచనాలని ఈ కమిటీ వేయడం అనేది జరిగింది. ఈ కమిటీ 1948, 49లో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ధరల ఆధారంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది. ఈ కమిటీ అంచనాల ప్రకారం మనకి నేషనల్ ఇన్కమ్ ఎంత అంటే 8,710 కోట్లు నేషనల్ ఇన్కమ్గా చెప్పారు. అదేవిధంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతగా చెప్పారంటే 225 రూపాయలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్గా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. 225 రూపాయలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్గా చెప్పారు. అదేవిధంగా ఈ కమిటీ సూచనల మేరకే మనకి 1951లో సిఎస్ఓ కూడా ఏర్పాటైంది. ఈ కమిటీ సూచనల మేరకు 1951లో మనకి సిఎస్ఓ కూడా ఏర్పాటవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ కమిటీ ఇచ్చినటువంటి మరికొన్ని అంశాలుగా రిపోర్ట్లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలుగా మనం చూసుకున్నట్టయితే మనకి మొత్తం జాతీయ ఆదాయంలో సగభాగం మనకి వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. సగభాగం వ్యవసాయ రంగం నుంచే వస్తుందని ఈ కమిటీ చెప్పడం అనేది జరిగింది. మొత్తం జాతీయ ఆదాయంలో సగభాగం అనేది వ్యవసాయ రంగం నుంచే వస్తుందని ఈ కమిటీ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక రంగం అనేది 1/6 వంతు కంట్రిబ్యూషన్ ఇస్తుందని చెప్పింది. పారిశ్రామిక రంగమేమో 1/6 వంతు కంట్రిబ్యూషన్ అనేది వాటా అనేది మొత్తం జాతీయ ఆదాయంలో 1/6 వంతు పారిశ్రామిక రంగం కలిగి ఉందని చెప్పింది. అదేవిధంగా మొత్తం జాతీయ ఆదాయంలో మనకి ఎన్డీపీ పరంగా ఎన్డీపీలో మనకి 7.6% గవర్నమెంట్ వాటా కలిగి ఉంది. ప్రభుత్వ వాటా అనేది మొత్తం వచ్చినటువంటి జాతీయ ఆదాయం నుంచి మనం జీడిపి నుంచి ఎన్డీపీ మనకి ఎలా వస్తుంది, జీడిపిలో నుంచి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో నుంచి డిప్రిసియేషన్ తీస్తే మనకి ఎన్డీపీ అనేది వస్తుంది, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఈ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఆ టైంలో మనకి 7.6% గవర్నమెంట్ వాటా కలిగి ఉందని ఈ కమిటీ తెలియచేయడం అనేది జరిగింది. ఇది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయ అంచనాల కోసం ఏర్పాటైనటువంటి కమిటీ. అయితే ఈ కమిటీ సూచనల మేరకు మనకు ఒక సంస్థ ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. అదేంటంటే సిఎస్ఓ అనేది ఏర్పాటైంది. సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది మనకి 1951లో ఏర్పాటవడం అనేది జరిగింది. 1951లో ఇది ఏర్పాటవడం అనేది జరిగింది. అయితే ఈ సిఎస్ఓ మొదట్లో మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ పిలిచేవారు. దాని తర్వాత మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ బదులు ఆఫీస్గా దీన్ని మార్చడం అనేది జరిగింది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్గా దీన్ని మార్చడం అనేది జరిగింది. అయితే ఈ సిఎస్ఓ అనేది ఎందుకోసం ఏర్పాటు చేశారంటే జాతీయ ఆదాయ అంచనాలు వేయడానికి అప్పటి వరకు ఉన్నటువంటి నేషనల్ అకౌంట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ని రద్దు చేసి మనకి జాతీయ ఆదాయ అంచనాలను వేయడానికి సిఎస్ఓని ఏర్పాటు చేయాలని మనకి నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ కమిటీ సూచించడం అనేది జరిగింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇది 1951లో ఏర్పాటైంది. ఇది జాతీయ ఆదాయ అంచనాలని 1954 నుంచి ఇది జాతీయ ఆదాయ అంచనాలని ప్రకటించడం అనేది జరిగింది. ఎప్పటి వరకు 2019 వరకు మనకి 2019లో మనకి ఎన్ఎస్ఓ అనేది ఏర్పడక ముందు మనకి జాతీయ ఆదాయ అంచనాలని భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలను వేసినటువంటి సంస్థ ఏదంటే సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అయితే ఈ సిఎస్ఓ అనేది జాతీయ ఆదాయ అంచనాలు వేయడానికి కొన్ని ఆధార సంవత్సరాలను ఫాలో అవడం అనేది జరిగింది. కొన్ని బేస్ ఇయర్స్ని ఫాలో అవడం అనేది జరిగింది. ఆధార సంవత్సరాలు. ఈ ఆధార సంవత్సరాలు ఎలా తీసుకుంటారంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్పత్తిని మనం జాతీయ ఆదాయానికి 2 రకాలుగా లెక్కిస్తాం.
సో సిఎస్ఓ అనేది రెండు రకాలుగా లెక్కించేది. ఒకటి బేస్ ఇయర్ ప్రైసెస్లో అంటే ఆధార సంవత్సర ధరల్లో లెక్కిస్తుంది, అదేవిధంగా ప్రస్తుత ధరల్లో లెక్కిస్తుంది. ప్రస్తుత ధరలు అంటే ఎగ్జాంపుల్ 2023-24 సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయం లెక్కించాలంటే ఆ సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలని అదే సంవత్సరంలో ఉన్నటువంటి ధరలతో గుణిస్తే వచ్చే దానిని మనం ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం అంటాం. అలా కాకుండా ఆధార సంవత్సర ధరల్లో లెక్కించాలంటే ప్రస్తుతం జరిగినటువంటి ఉత్పత్తిని అంటే 2022-23లో జరిగినటువంటి లేదా 23-24లో జరిగినటువంటి వస్తు సేవల ఉత్పత్తిని ఇప్పుడున్నటువంటి ధరలతో కాకుండా ఆధార సంవత్సర ధరలతో గుణిస్తే అంటే 2011-12 అనేది ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న ఆధార సంవత్సరం. సో ఆ సంవత్సరంలో ఇప్పుడు జరిగిన వస్తు సేవల ఉత్పత్తిలో ధరలు ఏవి ఉన్నాయో ఆ ధరలతో గుణిస్తే వచ్చే దాన్ని మనం ఆధార సంవత్సర ధరలు అంటాం. ఈ విధంగా సిఎస్ఓ అనేది ఆధార సంవత్సరంలోనూ అదేవిధంగా ప్రస్తుత ధరలోనూ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేది జరిగింది. ఈ ఆధార సంవత్సరంలో లెక్కించడం కోసం సిఎస్ఓ అనేది కొన్ని బేస్ ఇయర్స్ని ఫాలో అయింది. ఈ బేస్ ఇయర్స్ని ఎలా డిసైడ్ చేస్తారంటే గత సంవత్సరం అంటే ఇప్పుడున్న ఆర్థిక సంవత్సరం కంటే గతంలో ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరంలో ఏ ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల యొక్క ధరల్లో ఒడిదుడుకులు అనేవి హెచ్చుతగ్గులు అనేవి తక్కువగా ఉన్నాయో, అదేవిధంగా మనకి ప్రకృతి విపత్తులు లాంటివి తక్కువగా సంభవించాయో ఇటువంటివి సంవత్సరాన్ని తీసుకొని మనకి ఆధార సంవత్సరంగా ప్రకటించడం అనేది జరుగుతుంది. సో మనకి ఆ విధంగా సిఎస్ఓ అనేది మనకి ఇప్పటి వరకు ఫాలో అయినటువంటి ఆధార సంవత్సరాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే 1948-49 అనేది ఫస్ట్ ఆధార సంవత్సరం, రెండవది 1960-61, 1970-71, 1980-81, అదేవిధంగా 1993-94, 1999, 2000, అదేవిధంగా 2004, 2005, అదేవిధంగా 2011-12 అనేది ప్రస్తుతం ఫాలో అవుతున్న ఆధార సంవత్సరం. మొదటి ఆధార సంవత్సరం అయితే 1948-49 మొట్టమొదటి ఆధార సంవత్సరం. ప్రస్తుతం ఫాలో అవుతున్న ఆధార సంవత్సరం ఏంటంటే 2011-12 అనేది ప్రస్తుత ఆధార సంవత్సరంగా మనం ఫాలో అవడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మనకి లెక్కిస్తుంది. అయితే మన ఆధార సంవత్సరాన్ని 2011-12కి మార్చాం. అయితే ఈ ఆధార సంవత్సరాన్ని 2004-5 నుంచి 2011-12కి మార్చాలని సూచించినటువంటి కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే కె సుందరం. ఈ కె సుందరం అధ్యక్షతన మనకి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆధార సంవత్సరాన్ని మార్చడం కోసం. ఈ కమిటీ సూచనల మేరకు మనకి ఆధార సంవత్సరం 2004 నుంచి 2005కి 2000 నుంచి 2011-12కి మార్చాం. అయితే ఏ సంవత్సరంలో మార్చామంటే మనం 2015 జనవరి నుంచి ఇది మార్చాం. 2015 జనవరి నుంచి దీన్ని మార్చడం అనేది జరిగింది. మనం ఆధార సంవత్సరాన్ని ప్రస్తుతం ఫాలో అవుతున్న ఆధార సంవత్సరం ఏ సంవత్సరంలో మార్చామంటే 2015 జనవరి నుంచి దీన్ని మార్చడం అనేది జరిగింది. అయితే ఈ కొత్త ఆధార సంవత్సరాన్ని మార్చేటప్పుడు మనకి కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. అంటే జాతీయ ఆదాయ లెక్కల్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం అనేది జరిగింది. అంటే చేంజెస్ అంటే ఏం లేదు, మనం ఫాలో అయ్యే విధానంలో చేంజెస్ తీసుకురావడం అనేది జరిగింది. అవి ఏంటంటే చూసుకున్నట్టుగైతే ఒకటి అయితే ఈ ఆధార సంవత్సరాన్ని మార్చిన తర్వాత మనకి ప్రణబ్ సేన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రణబ్ సేన్ ఈ ప్రణబ్ సేన్ కమిటీ ఏం చెప్పిందంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనకి వరల్డ్ వైడ్గా యుఎన్ఓ యొక్క మార్గదర్శకాల ఆధారంగా అన్ని దేశాలు కూడా ఏం ఫాలో అవుతున్నాయి అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. సో మనం కూడా అదే ఫాలో అవ్వాలి అంటే యుఎన్ఓ యొక్క మార్గదర్శకాల ఆధారంగా మనం కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాలని ఈ ప్రణబ్ సేన్ కమిటీ సూచించడం అనేది జరిగింది. దాని ఆధారంగా మనకి ఈ కొత్త ఆధార సంవత్సరాన్ని తీసుకున్న తర్వాత మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వచ్చినటువంటి చేంజెస్ ఏమున్నాయనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే మనం ఈ ఆధార సంవత్సరం రాకముందు మనం జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్గా లెక్కించేవాళ్ళం. అంటే ఉత్పత్తి కారకాల ధరల్లో ఆధారంగా మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని లెక్కించేవాళ్ళం. అయితే ఇది వచ్చిన తర్వాత చేంజ్ ఏం జరిగిందంటే ఇలా కాకుండా మనం జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ని లెక్కిస్తాం. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ని లెక్కిస్తాం. దీనికి తేడా ఏంటంటే నికర పరోక్ష పన్నులు అనేది తేడా. నికర పరోక్ష పన్నులు అనేది తేడా. సో మనం ఇప్పుడు దేన్ని ఫాలో అవుతున్నాం? జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ని మనం ఫాలో అవుతున్నాం. అంటే భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత అని చెప్పాలనుకోండి మీరు ఏది చూడాలంటే
జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అట్ బేస్ ఇయర్ చూడాలి. బేస్ ఇయర్ అనేది ఆధార సంవత్సర ధరలో జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత ఉందని చూస్తాం. అదేవిధంగా మనం ఇంతకుముందు జీడిపిలో వివిధ రంగాల యొక్క వాటాలు చూడడం కోసం మనం జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని లెక్కించేవాళ్ళం. జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని లెక్కించేవాళ్ళం. దానికి బదులు ఇప్పుడు ఏం లెక్కిస్తున్నాం అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైస్ని లెక్కిస్తున్నాము. గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైస్ని మనం లెక్కించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కొత్త ఆధార సంవత్సరం మారిన తర్వాత మనకి వచ్చినటువంటి చేంజెస్గా మనం వీటిని చెప్పడం అనేది జరుగుతుంది. వీటితో పాటు ఇంకో చేంజ్ ఏంటంటే అంతకుముందు స్టాక్ మార్కెట్లో ఉన్న బ్రోకర్లు ఇచ్చినటువంటి సమాచారం కానీ సెబీ కానీ ఐఆర్డిఏ లాంటి ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ అథారిటీస్ ఇటువంటి ఇచ్చినటువంటి సమాచారాన్ని లెక్కించేవారు కాదు. సో కొత్త దాంట్లో మనకి ఈ సెబీ కానీ అదేవిధంగా ఐఆర్డిఏ ఇటువంటి స్టాక్ మార్కెట్ బ్రోకర్లు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఆ సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి కొత్త దాంట్లో వచ్చినటువంటి చేంజెస్ అనేవి వచ్చాయి. అయితే మనకి ఇంకా జరిగినటువంటి అంశం ఏంటంటే 2000 సంవత్సరంలో మనకి సి రంగరాజన్ అధ్యక్షతన మనకి ఒక కమిటీ అనేది నియమించడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏం జరుగుతుందంటే రాష్ట్రాలు ఇచ్చినటువంటి గణాంకాలని ప్రామాణికంగా లేదంటే పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి గణాంక సంస్థలు ఇచ్చేటటువంటి డేటాలో కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఆ వేరియేషన్ని కవర్ చేయాలి, తగ్గించాలి, దాన్ని సరి చేయాలనే ఉద్దేశంతో మనకి 2000 సంవత్సరంలో మనకి సి రంగరాజన్ అధ్యక్షతన నేషనల్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేషనల్ అకౌంట్స్ కమిటీ సి రంగరాజన్ అధ్యక్షతన మనకి నేషనల్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి సిఎస్ఓ అనేది జాతీయ ఆదాయాన్ని ప్రచురిస్తుందని చెప్తాం. అంటే ప్రచురించేది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎన్ఎస్ఓ ప్రచురిస్తుంది. గతంలో మనకి సిఎస్ఓ ప్రచురించేది. సో సిఎస్ఓ ప్రచురించేటటువంటి ఈ జాతీయ ఆదాయ గణాంకాలని స్వీకరించి దీనికి అందించేటటువంటి సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేంటంటే ఎన్ఎస్ఎస్. దీన్ని నేషనల్ శాంపిల్ సర్వే, దీన్ని 1950వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత దీన్ని ఎన్ఎస్ఎస్ఓగా మార్చడం అనేది జరిగింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్గా దీన్ని 1970వ సంవత్సరంలో మార్చడం అనేది జరిగింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్గా దీన్ని 1970 సంవత్సరంలో మార్చడం అనేది జరిగింది. అయితే 2019 సంవత్సరంలో ఏం జరిగిందంటే 2019 మే నెలలో మే 23న లేదా మే మంత్లో ఒక చేంజ్ అనేది వచ్చింది. ఏంటి ఆ చేంజ్ అంటే మనకి జాతీయ ఆదాయ అంచనాలను వేయడానికి ఈ రెండు ఉండేవి కదా. సిఎస్ఓ ఉండేది, సిఎస్ఓ ప్రచురించేది, దానికి డేటా అంతా సేకరించి ఇచ్చేది ఎన్ఎస్ఎస్ఓ అనేది ఇచ్చేది. ఇప్పుడు ఏం చేశారంటే 2019లో మనకి సిఎస్ఓని అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓని మెర్జ్ చేసేసి మనకి ఎన్ఎస్ఓని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ జాతీయ గణాంక సంస్థని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడు 2019 మేలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం జాతీయ ఆదాయ అంచనాలను వేసేటటువంటి సంస్థ ఏదంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ప్రస్తుతం జాతీయ ఆదాయ అంచనాలు వేస్తుంది. ఈ సంస్థ అనేది ప్రతి 3 నెలలకి క్వార్టర్లీ అంటే త్రైమాసిక పద్ధతిలో మనకి ఈ జాతీయ ఆదాయ అంచనాలని విడుదల చేయడం అనేది జరుగుతుంది. Q1, Q2, Q3, Q4 అని మనకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎన్ఎస్ఓ అనేది జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లోనూ అదేవిధంగా స్థిర ధరల్లో కూడా అంచనా వేసి మనకి ప్రతి 3 నెలలకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి జాతీయ ఆదాయ అంచనాలు అనేవి స్వాతంత్ర్యం తరువాత జరిగినటువంటి
పరిణామాల గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. 1949లో మనకి నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1951లో సిఎస్ఓని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మనకి 2019లో ఎన్ఎస్ఓని జాతీయ ఆదాయ అంచనాలకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.